శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి 2026 ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో ప్రధానంగా మేషరాశి వారికి ఈ నెల 19వ తారీఖు వరకు కూడా శుక్రుడు రాశి యందు సంచరించడం జరుగుతుంది. ధన సప్తమాధిపతిగా శుక్రుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడిలో ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అది స్త్రీలలో మరి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏదైనా పెళ్లి చూపులు లాంటివి కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఏర్పాటు చేసినప్పుడు అది తొందరగా జాతకుడికి అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు ధన సంపాదించాలనే వ్యామోహం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కొద్దిపాటి కష్టంతో ఎక్కువ ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా సినిమా రంగం, మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద పెద్ద వెంచర్లు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఆకర్షణ పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మాట కాదనకుండా ఈ మార్కెటింగ్ స్కిల్స్ వల్ల మీరు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది. దాని తర్వాత ఏప్రిల్ 19 తర్వాత ఈ శుక్రుడు ఇంకనగా ధనస్థానంలో చేరటం వల్ల మరి కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది, మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇది సంగీత దర్శకులకి, సింగర్స్కి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం కానీ, వారికి ఏదైనా వివాహం నిశ్చయం అవడం కానీ, ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉందంటే మొత్తం మీద ఈ ఏప్రిల్ నెల అంతా కూడా మేషరాశి వారికి శుక్రుడి యొక్క అనుకూలత ఏర్పడింది. దానివల్ల స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి హోదా, గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, కొత్త కొత్త ప్రదేశాలు వీక్షించడం జరుగుతూ ఉంది. అయితే ఈ రవి పంచమాధిపతిగా ఈ నెల ప్రారంభం నుంచి 14వ తారీఖు వరకు 12వ స్థాన సంచారం వల్ల, అది కూడా శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ కుటుంబంలో మీ తండ్రి గారికి కానీ మీ సంతానానికి కానీ అది అనారోగ్యపరమైన సమస్య వల్ల అయితేనే, వేరే ఇతర కారణాల అయితేనే కొంత ఇబ్బంది పడడం జరుగుతున్నది. వారి కొరకు మీరు కొంత సమయాన్ని, ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క ఎంటర్టైన్మెంట్ వరకు, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకునే విషయంలో కొంతవరకు ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో ఏదైనా షేర్ మార్కెట్ అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కంపల్సరీగా ఈ సమయంలో మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు వగైరా పన్నులు గట్రా చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఏంటంటే మీ కుటుంబంలో పెద్దవారికి ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే శనితో కలిగినటువంటి రవి చాలా వరకు వృత్తిపరంగా అధికారుల వల్ల చాలా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. పని విషయంలో అధికారులు ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా మీకు అటు మీ కింద పనిచేసే వాళ్ళు మీకు సహకరించరు. మీ యజమాని, మీ యొక్క అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువడం వల్ల ఎక్కువగా నలిగినట్టు కనబడుతూ ఉంటుంది. చాలా అసహనానికి గురవడం జరుగుతూ ఉంటుంది. అదే ఏప్రిల్ 14 తర్వాత రవి మేషరాశిలో ప్రవేశించడంతో ఆటోమేటిక్గా మీలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతూ ఉంటుంది, ఒక మానసిక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక రాజకీయ పదవి కోసమో, కొత్త ఉద్యోగం కోసమో, అలాగే ప్రభుత్వ అధికారులతో ఏదైనా పని ఉంటే అది సులభంగా మీకు జరిగే అవకాశం ఉంది. ఏదైనా రవి మీకు మేషరాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క సంతానానికి కానీ, మీ తండ్రి గారికి కానీ గౌరవం పెరుగుతూ ఉంటుంది, వారు హోదా పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సముచిత గౌరవం లభిస్తూ ఉంటుంది. ఇక కామన్గా ఉన్నటువంటి 11వ స్థానంలో కుజగ్రహం, ఇది ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి మే 10వ తారీఖు వరకు కుజుడు 12వ స్థానం సంచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతిగా, అష్టమాధిపతిగా 2వ స్థాన సంచారం వల్ల దీర్ఘకాలంగా ఉన్నటువంటి అప్పులు కానీ, రుణాలు కానీ ఉంటే అవి తీర్చివేసే ప్రయత్నం చేస్తారు. కొత్తగా స్థిరాస్తి కొనాలనే ఆలోచన, ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంది. సడన్ గా ఉద్యోగంలో కొన్ని అనుకూల మార్పులు రావచ్చు. అది ఏదన్నా వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, కొద్ది రోజుల పాటు ఆన్ డ్యూటీలో ఇతర ప్రాంతాల్లో వర్క్ చేయడం కానీ జరగవచ్చు. అలాగే ఈ భూములు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారు కొద్దిగా ఎక్కువ ప్రయాణాలు చేసి
మీరున్న ప్రాంతంలో కాకుండా అవుట్కట్స్ లో కానీ చాలా దూర ప్రాంతంలో కానీ స్థిరాస్తులు భూములు కొనే ప్రయత్నం చేయడం కానీ అక్కడ మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతవరకు ధనాన్ని మీరు మీ యొక్క బంధువులకు కానీ అన్నదమ్ములకు కానీ కొంత వారి అవసరార్థం కొంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. లేకపోతే మీరు ఒక మిత్రునికి ఆర్థిక పరంగా కొంత సహాయాన్ని కూడా చెయ్యవలసి ఉంటుంది. ఓవరాల్ గా ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అలాగే యాస్టీజ్గా మిగతా గ్రహాలన్నీ లాభస్థానం నుంచి వ్యయస్థానంలోకి మారడం జరుగుతుంది. లాభస్థానంలో ఒక రాహువే ఉండడం వల్ల అది మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో కానీ పెద్ద పెద్ద సంస్థలతో చేసే వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రుల సహకారం సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఏప్రిల్ 9వ తారీఖు నుంచి సుమారుగా ఒక వారం రోజుల పాటు 12వ స్థానంలో 4 గ్రహాలు సంచరించడం వల్ల ఆ సమయంలో అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఎవరన్నా తేగలిగితే అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే
మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి వారి అభిప్రాయాలు అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.